ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టెడ్‌గానే ఉంది. ఎందుకంటే మన వైపర్ రేండీ ఆర్టన్ వచ్చేసినారు. రేండీ ఆర్టన్, డ్రూ మ్యాకెంటైర్‌కి ఒక సాలిడ్ ఆర్‌కేఓ కొట్టినారు. అండ్ జాన్ సీనా, లోగన్ పాల్ మధ్య ఒక మంచి సెగ్మెంట్ అయితే జరిగిందన్నమాట. అండ్ అంతే కాదు మన బ్రాక్ లెస్నర్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిండు మన నికాలిస్. అండ్ అంతే కాకుండా మనం ఈరోజు ఈ వీడియోలో మన రోమన్ రెయిన్స్ గురించి అండ్ ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. సో, అందుకనే ఈ వీడియోని ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బెక్కీ లించ్ వచ్చిందన్నమాట. ఎందుకంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ మన బెక్కీ లించ్ హోమ్ టౌన్‌లో జరిగింది. అందుకనే మన బెక్కీ లించ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో వచ్చిందన్నమాట. సో, మన బెక్కీ లించ్ స్మాక్ డౌన్‌లో వచ్చి అంటే కొంచెం సేపు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా మాట్లాడుతది. అంటే మన బెక్కీ లించ్ అక్కడున్న ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడుతది. అండ్ నేను ఒక రెజ్లర్ కాకముందు నేను ఇక్కడికొచ్చినాను. అప్పుడు నాకొక డ్రీమ్ ఉండే ఇక్కడికి ఈ రెజ్లర్ లాగా రావాలని. అండ్ నేను రేండీ ఆర్టన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాను. అండ్ నేనప్పుడు అనుకునేదాన్ని ఒక రెజ్లర్ లాగా ఈ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టాలి. ఈ సిటీకి రావాలి అని. అండ్ నేను ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసినాను. ఒక రెజ్లర్ లాగా ఇక్కడ అడుగు పెట్టినాను అని మన బెక్కీ లించ్ చెప్తది. అండ్ అప్పుడు ఫ్యాన్స్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. అండ్ ఉన్నట్టుండి ఒకేసారి మన బెక్కీ లించ్‌గా ఫ్యాన్స్ పైన టర్న్ అవుతదన్నమాట. సో, నేను ఒక రెజ్లర్ లాగా ఈ సిటీలో అడుగు పెట్టినాను. కానీ మీరు దీనికి డిజర్వ్ కాదు. సో, మీరంతా దీనికి డిజర్వ్ కాదు. నేనొక పని చేస్తాను. నేనొక పిటిషన్ ఏస్తాను ఈ షోని క్యాన్సల్ చేపించడానికి అని మన బెక్కీ లించ్ చెప్తదన్నమాట. సో, ఇంకేముంది ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్ ఇగ బూ చేయడం స్టార్ట్ చేసేసినారు. మన లైరా వాల్కిరియాకి చాంట్ చేస్తారన్నమాట. సో, లైరా వాల్కిరియా నేమ్ తీయగానే అక్కడ బెక్కీ లించ్ క్లియర్‌గా చెప్తది. సో, మీరు లైరా వాల్కిరియాకి సపోర్ట్ చేస్తున్నారా? మీ అందరూ మర్చిపోయినారనుకుంటా. మా మధ్య ఒక స్టిప్యులేషన్ ఉంది. అదేందో తెలుసా? ఈసారి గనక లైరా వాల్కిరియా నన్ను ఓడించకపోతే లైరా వాల్కిరియా ఇక నాకు ఛాలెంజ్ చేయకూడదు. నేను ఛాంపియన్‌గా ఉన్నంత కాలం లైరా ఛాలెంజ్ చేయకూడదు. సో, అందుకనే లైరా వెళ్ళిపోయింది. ఇప్పుడు తనేం చేయలేదు అన్నట్టుగా లైరా వాల్కిరియాని ఎక్కిరించేస్తదన్నమాట. అండ్ ఇంకా ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఇంకొకటి చెప్పాలి. మన ఇప్పుడు ఈ స్మాక్ డౌన్ జరిగింది కదా! సో, ఇప్పుడు లైరా వాల్కిరియా కూడా హోమ్ టౌనే అన్నమాట. సో, బెక్కీ లించ్ అక్కడికి షిఫ్ట్ అయింది. బట్ మన లైరా వాల్కిరియాకి మాత్రం తన ఓన్ హోమ్ టౌన్ అన్నమాట. సో, లైరా వాల్కిరియాకి కూడా మంచిగానే సపోర్ట్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇక బెక్కీ లించ్ చెప్తదన్నమాట. సో, మీరు నాకు బూ చేస్తున్నారు. నేనెవ్వరో మర్చిపోయినారనుకుంటున్నారు మీరందరూ. నేను రెస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసిన వుమెన్స్ సూపర్ స్టార్‌ని. 2 టైటిల్‌ని రెస్సల్ మేనియాలో గెలిచిన సూపర్ స్టార్‌ని. అండ్ నేను ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌ని. అండ్ అంతేకాదు నా దగ్గర ఈ వరల్డ్‌లోనే హాటెస్ట్ హస్బెండ్ ఉన్నాడు. అలాంటి నాకు మీరు బూ చేస్తున్నారని మన బెక్కీ లించ్ ఫ్యాన్స్ అందరిని తిడతదన్నమాట. సో, ఇగ అంతలోనే అక్కడికి మన టిఫనీ స్ట్రాటన్ వచ్చేస్తది. సో, టిఫనీ స్ట్రాటన్ రింగ్‌లోకొస్తదన్నమాట. టిఫనీ ఏమంటదంటే, "అసలు నువ్వెందుకొచ్చినావు బెక్కీ లించ్? సో, నీ ఫ్యాన్స్‌ని, నీ ఓన్ ఫ్యాన్స్‌ని నువ్విలా తిడుతున్నావు. అది కరెక్ట్ కాదని" మన టిఫనీ చెప్తదన్నమాట. అండ్ అంతేకాదు ఇదే టైం అని మన టిఫనీ స్ట్రాటన్ ఫ్యాన్స్‌ని అడుగుతది. టిఫనీ టైం అని మన ఫ్యాన్స్ అందరూ చెప్తారు. ఇక అంతలోనే అక్కడికి నయా జాక్స్ వస్తది. నయా జాక్స్ వచ్చి ఏమంటదంటే, "సో, నువ్వు బెక్కీ లించ్ కోసం ఎందుకు కంగారు పడుతున్నావు టిఫనీ" అని మన నయా జాక్స్ అంటది. అంతలోనే రింగ్‌లోకొచ్చేస్తది. రింగ్‌లోకొచ్చిన వెంటనే ఇక మన నయా జాక్స్ మన టిఫనీ స్ట్రాటన్ పైన అటాక్ చేస్తది. అండ్ సేమ్ బెక్కీ లించ్ కూడా అటాక్ చేస్తదన్నమాట టిఫనీ స్ట్రాటన్ పైన. ఇద్దరు కలిసి టిఫనీ పైన అటాక్ చేస్తారు. అంతలోనే మన టిఫనీని సేవ్ చేయడానికి జేడ్ కార్గిల్ వచ్చేస్తది. జేడ్ కార్గిల్ వచ్చి మన నయా జాక్స్ పైన అటాక్ చేస్తది. అండ్ బెక్కీ లించ్ అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తది వెనకాల నుండి. బట్ టిఫనీ స్ట్రాటన్ లేస్తదన్నమాట. సో, టిఫనీ స్ట్రాటన్ మళ్ళీ లేసొచ్చి నయా జాక్స్ పైన అటాక్ చేస్తది. అండ్ బెక్కీ లించ్ భయపడి రింగ్ బయటకెళ్తదన్నమాట. ఇక అంతలోనే మన నికాలిస్ వచ్చేస్తారు. నికాలిస్ వచ్చి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో సెట్ చేస్తారన్నమాట. మన నయా జాక్స్, బెక్కీ లించ్ వర్సెస్ జేడ్ కార్గిల్ అండ్ టిఫనీ స్ట్రాటన్ మధ్య ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్‌లో చూడడానికి దొరికింది. అండ్ నెక్స్ట్ మనకి మన మిజ్ అండ్ కార్మెలో హేస్ వర్సెస్ మోటార్ సిటీ మిషన్ గన్స్ మధ్య
ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టెడ్‌గా ఉంది. సో, కొన్ని వీక్స్ నుండి మన 'మిజ్' అండ్ 'కార్మెలో హేస్' మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ట్యాగ్ ఇవ్వకముందే మన ట్యాగ్ తీసుకుంటున్నారన్నమాట. అంటే ఆఫర్ చేయకముందే తీసుకుంటున్నారు. సో, కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపించినారు. అది మళ్ళీ ఈరోజు స్మాక్‌డౌన్‌లో చూపించినారన్నమాట. సో, దానివల్లే ఈరోజు మన 'కార్మెలో హేస్', 'మిజ్' ఈ మ్యాచ్‌లో విన్ అయినారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కొంచెం కలిసున్నట్టుగానే బిహేవ్ చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మన బ్యాక్ స్టేజ్‌లో 'జిమ్మీ ఊసో' కనిపిస్తారన్నమాట. 'జిమ్మీ ఊసో'కి అంటే క్యాత్‌కెళ్ళి ఇంటర్వ్యూ చేస్తది. అప్పుడు అంటే ఇంటర్వ్యూలో ఏమంటారంటే ఫస్ట్‌గా హ్యాపీ బర్త్‌డే అని చెప్తదన్నమాట మన క్యాత్‌కెళ్ళి. మన జిమ్మీ ఊసో బర్త్‌డే ఈరోజు. అంటే నిన్ననే యాక్చువల్‌గా. సో, ఈరోజు అన్నమాట వాళ్ళకి. సో, హ్యాపీ బర్త్‌డే టు జే అండ్ జిమ్మీ ఊసో. అండ్ దాని తర్వాత ఏమంటదంటే కంగ్రాచ్యులేషన్స్ జిమ్మీ, నీకు బేబీ రాబోతున్నాడు అని మన క్యాతీకెళ్ళి చెప్తది. అంతలోనే అక్కడికి మన సామీ జేన్ వచ్చేస్తాడన్నమాట. సామీ జేన్ వచ్చి మన జిమ్మీ ఊసోకి కంగ్రాట్స్ చెప్తారు. సో, ఆ హ్యాండ్ షేక్ గూడా చేస్తారన్నమాట. అంతలోనే అక్కడికి ఎంఎఫ్‌టీ వస్తారు. ఎంఎఫ్‌టీ రాగానే క్యాట్‌కెళ్ళి అక్కడి నుండి వెళ్ళిపోతది. సో, అంటే ఇగ మన సోలో సికో కొంచెం ఎక్కిరించేస్తారన్నమాట. అండ్ మన సోలో సికో ఏమంటారంటే, "జిమ్మీ, నీకు బేబీ రాబోతున్నాడు గదా! సో, ఇప్పుడు నీకు పుట్టబోయే ఈ బేబీకి నేనే మన ఫ్యామిలీలో ఫేవరెట్ అంకుల్‌గా ఉంటాను" అని ఈ టైప్‌లో మన సోలో సికోవ చెప్తాడన్నమాట జిమ్మీ ఊసోకి. అండ్ అప్పుడు మన సామీ జేన్ కొంచెం ముందుకొచ్చి చెప్తాడు. సో, "నువ్వు కొంచెం తగ్గు సోలో సికోవ. అండ్ ఇప్పుడు జిమ్మీ ఊసో బేబీకి నువ్వెందుకు ఫేవరెట్‌గా ఉంటావు? సో, చెప్పు జిమ్మీ ఊసో, ఇతను ఫేవరెట్‌గా ఉంటాడా?" అని మన సామీ జేన్ జిమ్మీ ఊసోకి అడుగుతారన్నమాట. అండ్ అప్పుడు మన జిమ్మీ ఊసో నో ఈట్ అని చెప్తాడన్నమాట. సో, "చూసినావా నో ఈట్ అనేసినాడు. దాని అర్థం అది" అని మన సామీ జేన్ చెప్తాడన్నమాట. అండ్ మన సోలో సికోవకి కొంచెం కోపం వచ్చేస్తది. అండ్ మన సామీ జేన్ చెప్తాడన్నమాట, "నువ్వు కొంచెం వెనకడుగేసి మాట్లాడు. నువ్వెవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసిన సామీ జేన్‌తో డీల్ చేస్తున్నావు. సో, మనం చూసుకుందాం, నేను నీకోసం వస్తాను" అన్నట్టుగా మన సామీ జేన్ చెప్తాడన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ మనకి పైపర్ నివెన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఆల్మోస్ట్ ఈ మ్యాచ్‌లో మన షార్లెట్ విన్ అయ్యేది. బట్ చీటింగ్ చేస్తదన్నమాట చెల్సీ గ్రీన్. సో, చెల్సీ గ్రీన్‌ని రెఫరీ చూడకముందు మన షార్లెట్ కళ్ళల్లో గుచ్చేస్తది. సో, అందుకనే ఈ మ్యాచ్‌లో మన షార్లెట్ ఫ్లేరు ఓడిపోతది. అండ్ మన అలెక్సా బ్లిస్ కూడా ఈరోజు స్మాక్‌డౌన్‌లో కనిపించలేదు. సో, నెక్స్ట్ వీక్ వస్తుంది స్మాక్‌డౌన్‌లో. ఆల్రెడీ మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. సో, నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో మన షార్లెట్ అండ్ అలెక్సా బ్లిస్ వర్సెస్ మన చెల్సీ గ్రీన్ టీమ్‌కి మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. ఫర్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇది, నార్మల్ మ్యాచ్ కాదు. అండ్ నెక్స్ట్ మనకి మన జాన్ సీనా ఎంట్రీ తీసుకుంటారన్నమాట. సో, మన జాన్ సీనా రింగ్‌లోకొచ్చేస్తారు. సో, రింగ్‌లోకొచ్చి మళ్ళొకసారి వెల్కమ్ చెప్పమని అంటారన్నమాట. అండ్ జాన్ సీనా ఫుల్ ఎమోషనల్ అయిపోయినారు. ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేసినారు మన జాన్ సీనాకి. సో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినారు ఫ్యాన్స్. అండ్ మన జాన్ సీనా ఫైనల్‌గా మైక్ తీసుకొని మాట్లాడదామని చూస్తారు. అంతలోనే మన లోగన్ పాల్ వచ్చేస్తారు. సో, లోగన్ పాల్ ఇంటరప్ట్ చేస్తారు మన జాన్ సీనాకి. ఫైనల్లీ లోగన్ పాల్ రింగ్‌లోకొచ్చేస్తారన్నమాట. రింగ్‌లోకొచ్చి మాట్లాడదామని చూస్తారు. బట్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారన్నమాట. అండ్ మన లోగన్ పాల్ కొంచెం చెప్తారు. అంటే మీరెందుకు నన్ను బూ చేస్తున్నారు? సరే ఇప్పుడు బూ చేస్తే చేసుకోండి అని అన్నట్టుగా మన లోగన్ పాల్ అంటారు. ఫ్యాన్స్‌ని తిడతారన్నమాట. అంటే మీరు నన్ను ఒక ఔట్‌సైడర్‌లా చూస్తున్నారు. నేను ఔట్‌సైడర్‌ని కాదు. నేను 4 సంవత్సరాల నుండి డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తున్నాను. డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచి మ్యాచెస్‌లో ఫైట్ చేసినాను. అలాంటిది మీరు నాకు బూ చేస్తున్నారు. మీరు నన్ను ఔట్‌సైడర్ అని పిలుస్తున్నారు. సో, నేను ఔట్‌సైడర్‌ని కాదు అని మన లోగన్ పాల్ చెప్తారన్నమాట. అండ్ నేను కొంతమందిలాగా ఏదో వైరల్ అవ్వడానికి నేను కొన్ని చేయను. కొంతమందుంటారు ఆస్కార్ ఫంక్షన్‌లో నేకెడ్‌లాగా కనిపిస్తారు. సో, వాళ్ళలాగా నేను చెయ్యను వైరల్ అవ్వడానికి అని మన లోగన్ పాల్, జాన్ సీనాని ఎక్కిరించేస్తారు. అంటే ఇంతకుముందు ఆస్కార్ ఫంక్షన్‌లో సో, మన జాన్ సీనా అలా కనిపించినారన్నమాట. సో, నేనలా చేయనని మన లోగన్ పాల్, జాన్ సీనాని ఎక్కిరించేస్తారు. ఈ జాన్ సీనా 23 సంవత్సరాల నుండి సేమ్ మూవ్స్ వాడుతున్నాడు. సో, సేమ్ థింగ్స్ అదే ఉంటాయి. బట్ నేనలా కాదే, నేను డిఫరెంట్ వేలో వస్తాను అని మన లోగన్ పాల్ చెప్తారన్నమాట. అండ్ అంతేకాదు, నేను నీతో ఫైట్ చేయడానికి డిజర్వ్ అన్నట్టుగా మన లోగన్ పాల్ చెప్తారన్నమాట. నేను రెడీగా ఉన్నాను. నేను ఎక్సైటెడ్‌గా ఉన్నాను నీతో ఫైట్ చేయడానికి ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో అని మన లోగన్ పాల్ చెప్పేస్తారు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఇగ మైక్ తీసుకొని మాట్లాడతారన్నమాట. మన జాన్ సీనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే, "నువ్వు కరెక్టే చెప్పినావు. అంటే నువ్వేం ఔట్‌సైడర్‌వి కాదు. నువ్వేం తప్పు చేయలేదు. కానీ నువ్వొక డిసప్పాయింట్‌మెంట్‌వి." అంటే ఎలా అంటే
ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నీకు ఆఫర్ ఇచ్చింది. డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినవు. సో, నువ్వేం జేయాలి? ఇక్కడున్న ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ జేయాలి. సో, మ్యాచెస్‌లో మంచిగా ఫైట్ చేయాలి. వైరల్ మూవ్స్ కాదు. సో, ఇక్కడున్న ఫ్యాన్స్‌కి నచ్చాలి నువ్వు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికి నచ్చాలి. కానీ నువ్వేం జేసినావు? నువ్వెప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టినావో అప్పటినుండి నీకేం గావాలో నువ్వు జూసుకున్నావు. ఈ డబ్ల్యూడబ్ల్యూకి ఏం గావాలో నువ్వు ఆలోచించలేదు. సో, నీకు చెప్తాను. సో, మన జాన్ సీనా రింగ్ దిగి ఆ ప్రైమ్ బాటల్ దగ్గరికెళ్తాడన్నమాట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ నీకు ఆఫర్ ఇచ్చి నిన్ను ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఒక పార్ట్‌ని చేస్తే నువ్వేం జేస్తున్నావు? నీ బ్రాండ్‌ని, నీ ప్రైమ్ బాటిల్‌ని అమ్ముకుంటున్నావన్నమాట. నీ బ్రాండ్‌ని కొలాబరేట్ జేసి ఈ బ్రాండ్‌ని అమ్ముకుంటున్నావన్నమాట. సో, నువ్వు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు గానీ, నీ నుండి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఎక్స్‌పెక్ట్ చేసేలా నువ్వు చేయట్లేదు. అంటే నీకు డబ్ల్యూడబ్ల్యూఈ అన్నీ ఇస్తుంది. కానీ నువ్వేం డబ్ల్యూడబ్ల్యూఈకి ఇవ్వట్లేదు అన్నట్టుగా మన జాన్ సీనా, లోగన్ పాల్‌తో అంటారన్నమాట. అండ్ నువ్వు ఒక లాయల్‌గా ఉండవు. నువ్వు నిజాయితీగా ఉండవని మన లోగన్ పాల్‌ని తిట్టేస్తాడు మన జాన్ సీనా. అండ్ అంతే కాదు నువ్వొక పారాసైట్‌వి. అంటే వేరే వాళ్ళవి అన్నీ లాగేసుకుంటావని మన జాన్ సీనా జెప్తున్నారు. అండ్ దీనికి బెటర్ ఎగ్జాంపుల్ గూడా మన జాన్ సీనా చెప్తారన్నమాట. అండ్ ఇప్పుడు నిజంగా నేను నీతో ఫైట్ జేయడానికి డిజర్వా? నువ్వు నాతో ఫైట్ జేయడానికి డిజర్వా? అండ్ నేను చాలా సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేద్దాం అనుకున్నాను. ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరో తెలుసా? డామినిక్ మిస్టీరియో, జేకబ్ ఫాటు, ఏజే స్టైల్స్, సెత్ రాలిన్స్, రే మిస్టీరియో ఇలా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ అప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఏజే స్టైల్స్ పేరు తీసినారన్నమాట. ఏజే స్టైల్స్ నేమ్ చాంట్ చేసినారు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎవరి నేమ్ చాంట్ చేస్తున్నారో? నేను నీతో ఫైట్ జేయడానికి డిజర్వ్ కాదు. నువ్వు నాతో ఫైట్ జేయడానికి డిజర్వ్ కాదు. సో, నేను నా టైమ్‌ని వేస్ట్ చేసుకుంటున్నాను అని మన జాన్ సీనా లోగన్ పాల్‌కి చెప్తారన్నమాట. సో, అప్పుడు మన లోగన్ పాల్‌కి ఇంకా పిచ్చి కోపం వచ్చేస్తది. మన జాన్ సీనా క్లియర్‌గా చెప్తారన్నమాట. సో, ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో ఫైట్ చేస్తున్నాం గదా! ఒకటి గుర్తుపెట్టుకో నువ్వెవరితో ఫైట్ చేస్తున్నావో నువ్వొక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌తో ఫైట్ చేస్తున్నావని మన జాన్ సీనా క్లియర్‌గా చెప్తారు. అండ్ నేను ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో నేను మొత్తం అణిచేస్తాను. నీకున్న పొగరునంతా అణిచేస్తానన్నట్టుగా మన జాన్ సీనా చెప్తారు. అండ్ దాని తర్వాత మన లోగన్ పాల్ జాన్ సీనా పైన చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా నూకేస్తారన్నమాట. సో, దాంతో ఇగ మన జాన్ సీనాకి కోపం వచ్చి ఒక ఏఏ కనెక్ట్ చేస్తారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ బ్రాలు ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన ఎంఎఫ్‌టి మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ మధ్యలో మన టాలా టోంగా డిస్టర్బ్ చేస్తారు. సో, మన టాలా టోంగా పైన అటాక్ చేయడానికి మన జిమ్మీ ఊసో చైర్ తీసుకొని వస్తారన్నమాట. చైర్ తీసుకొనొచ్చి మన జిమ్మీ ఊసో టాలా టోంగా పైన అటాక్ చేస్తాడు. బట్ యూజ్ ఏముండదన్నమాట. టాలా టోంగానే జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తాడు. సో, జిమ్మీ ఊసో టాలా టోంగా అంటే అటాక్ చేసుకుంటూ క్రౌడ్ మధ్యలో నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మన సామీ జేన్ వస్తాడు. సామీ జేన్ వచ్చి మన సోలో సికోవా పైన అటాక్ చేస్తాడన్నమాట. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో స్ట్రీట్ ప్రాఫిట్స్ విన్ అయిపోతారు. అండ్ మనకి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం మన సోలో సికోవా వర్సెస్ సామీ జేన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ కనిపిస్తారన్నమాట. డ్రూ మ్యాకెంటైర్, లోగన్ పాల్ కనిపిస్తారు. సో, మన డ్రూ మ్యాకెంటైర్ క్లియర్‌గా చెప్తారు. సో, నువ్వు భయపడుతున్నావా జాన్ సీనాకి? అసలేం భయం పెట్టుకోకు నువ్వు. జాన్ సీనా ప్రైమ్ టైమ్ అయిపోయింది. ఇప్పుడు స్టిల్ ఓన్లీ జాన్ సీనా అంటే జాన్ సీనానే. సో, ఇప్పుడు నీ ప్రైమ్ టైమ్ నడుస్తుంది. నువ్వేం భయపడకు. నువ్వు జాన్ సీనాని కొట్టగలవన్నట్టుగా మన లోగన్ పాల్‌ని డ్రూ మ్యాకెంటైర్ మోటివేట్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి మన రింగ్‌లోకి అలిస్టర్ బ్లాక్ వస్తారు. మ్యాచ్‌లో ఫైట్ చేయడానికి ఆర్-ట్రూత్‌తో. బట్ అలిస్టర్ బ్లాక్ రింగ్‌లోకి వస్తాడు గానీ మన ఆర్-ట్రూత్ రాడన్నమాట. మన ఆర్-ట్రూత్ స్క్రీన్ సైడ్ ఒక వీడియో ప్లే చేపిస్తారు. అంటే వీడియో ప్లే అవుతదన్నమాట ఆర్-ట్రూత్‌ది. సో, మన ఆర్-ట్రూత్ ఏం చెప్తారంటే, నేను రాంగ్ ప్లేస్‌కెళ్ళినాను. అంటే ఇప్పుడు నేను డబ్లిన్ ఐర్లాండ్‌కి రాలేదు. డబ్లిన్ జార్జియాకి వచ్చినాను అన్నట్టుగా మన ఆర్-ట్రూత్ చెప్తారన్నమాట. సో, రాంగ్ ప్లేస్‌కెళ్ళినాను అన్నట్టుగా మన ఆర్-ట్రూత్ చెప్తారు. అందుకనే నేను నా ఫ్రెండ్‌కి కాల్ చేసినాను. నా ఫ్రెండ్ వస్తున్నాడు ఇప్పుడు నీతో ఫైట్ చేయడానికి అన్నట్టుగా ఈ వీడియోలో చెప్తారన్నమాట మన ఆర్-ట్రూత్ అలిస్టర్ బ్లాక్‌కి. సో, అంతలోనే మన డేమియన్ ప్రీస్ట్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. డేమియన్ ప్రీస్ట్ వచ్చి మన అలిస్టర్ బ్లాక్ పైన అటాక్ చేస్తారు. సో, ఒక మంచి బ్రాల్ అయితే జరుగుతది. అండ్ రెఫరీస్ వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేస్తారన్నమాట. సో, ఒక చిన్న బ్రాలే అంత పెద్దగా ఏం జరగదు. అండ్ నెక్స్ట్ మనకి అక్కడే రింగ్ సైడ్‌కి మన డ్రూ మ్యాకెంటైర్ వస్తాడన్నమాట. సో, డ్రూ మ్యాకెంటైర్ వస్తారు. కోడీ రోడ్స్ గురించి మాట్లాడతారు. కోడీ రోడ్స్‌ని తిడతారన్నమాట.
సో, కోడీ రోడ్స్‌ని తిట్టి రింగ్‌లోకొచ్చేస్తాడన్నమాట. రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, "సో, కోడీ నువ్విప్పుడు ఆ టైటిల్‌ని నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్‌ని కొంచెం భద్రంగా చూసుకో. అంటే నువ్వు కొంచెం దాన్ని గట్టిగా హత్తుకొని పడుకో. అండ్ దాంతో సెల్ఫీస్ తీసుకో. సో, ఇగ నీకు టైం చాలా తక్కువుంది. ఎందుకంటే నేను నిన్ను పిన్ చేసి ఓడిపిస్తాను. సో, నిన్ను పిన్ చేసి ఓడిపించిన తర్వాత నేను నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాను" అని మన డ్రూ మెకాంటైర్ చెప్తారు. అండ్ నీకు ఫ్రెండ్స్ గూడా ఎవరు లేరు గదా! ఇప్పుడు అన్నట్టుగా మన డ్రూ మెకాంటైర్ అంటారన్నమాట. ఇగ అంతలోనే వెనకాల నుండి మన వైపర్ రేండీ ఆర్టన్ వస్తారు. సో, రేండీ ఆర్టన్ వచ్చి ఒక సాలిడ్ ఆర్‌కేఓ కొడతారన్నమాట. సో, నిజంగా అది చాలా చాలా అనిపించింది ఆర్‌కేఓ కొట్టడం. లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో రేండీ రాలేదు. అండ్ ఈరోజు స్మాక్‌డౌన్‌లో వస్తున్నారు. సో, ఒక ఆర్‌కేఓ కొట్టినారు. ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన జేడ్ కార్గిల్, టిఫనీ స్టాటన్ వర్సెస్ బెక్కీ లించ్, నయా జాక్స్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ బానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జేడ్ కార్గిల్ అండ్ టిఫనీ స్టాటనే విన్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మన జాన్ సీనా కనిపిస్తారన్నమాట. లాకర్ రూమ్ నుండి బయటకొచ్చేస్తారు మన జాన్ సీనా. అండ్ మన జాన్ సీనాకి ఒక న్యూస్ చెప్పడానికి నికోలిస్ వస్తారన్నమాట. సో, మన బ్రాక్ లెస్నర్ నుండి ఒక న్యూస్ వచ్చిందని మన నికోలిస్ జాన్ సీనాకి చెప్తూ ఉంటారు. సో, ఈ మాట చెప్పగానే అక్కడ లోగన్ పాల్ వచ్చి మన జాన్ సీనా పైన అటాక్ చేసి అంటే అక్కడి నుండి పారిపోతారన్నమాట. సో, మన జాన్ సీనా అక్కడ కింద పడిపోతాడు. అండ్ నికోలిస్ చెక్ చేస్తారన్నమాట మన జాన్ సీనాని. అండ్ ఇక్కడే ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయింది. సో, మన నికోలిస్‌కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ స్మాక్‌డౌన్‌లో వస్తున్నా అని చెప్పొచ్చు. లేదంటే మన బ్రాక్ లెస్నర్ జాన్ సీనాతో ఫైట్ చేస్తా అని గూడా మన నికోలిస్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చన్నమాట. సో, ప్రెజెంట్ అప్డేట్ అయితే ఇది ఉంది. సో, ముందు ముందు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తది బ్రాక్ లెస్నర్ గురించి. కొంచెం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్ గురించి మాట్లాడబోతున్నాం. సో, మన అండర్‌టేకర్ 'బిగ్ బాస్' షోలో కనిపించబోతున్నారన్నమాట. సో, కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. మన అండర్‌టేకర్ 'బిగ్ బాస్‌లోకి' వస్తారు అని. సో, తెలుగు 'బిగ్ బాస్' కాదు హిందీ 'బిగ్ బాస్' అన్నమాట. సో, మన 'సల్మాన్ ఖాన్' ఉంటారు గదా! సో, హిందీలో. సో, 'బిగ్ బాస్ 19కి' ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా మన అండర్‌టేకర్ వస్తారు అన్నట్టుగా ఇలాంటి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఒక 7 ఆర్ 8 డేస్ స్టే చేస్తారు కావచ్చు అన్నట్టుగా గూడా హౌస్‌లో ఇలాంటి ఒక రిపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అండర్‌టేకర్ ఒక్కరే గాదు మైక్ టైసన్ గూడా వస్తారు అన్నట్టుగా ఇలాంటి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంట్లో ఉంటారా? కొన్ని రోజులు స్టే చేస్తారా? అనేది కొంచెం పక్కన పెడితే సో, కంపల్సరీగా అండర్‌టేకర్ 'బిగ్ బాస్' షోలో కనిపిస్తారు అని అప్డేట్ అయితే వస్తుంది. సో, చూడాలి ఇంకా స్టార్ట్ అవ్వలేదనుకుంటా నాకు తెలిసి 'బిగ్ బాస్ 19' షో. సో, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఎంతమంది వస్తారో అనేది. సో, నిన్న తెలుగు షో స్టార్ట్ అయిందనుకుంటా 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' నిన్న స్టార్ట్ అయింది. సో, తెలుగు అయితే స్టార్ట్ అయింది. హిందీ గురించి నాకు ఐడియా లేదు. సో, వస్తారంట అండర్‌టేకర్ 'బిగ్ బాస్‌లో' కనిపిస్తారంట. యాస్ ఏ స్పెషల్ గెస్ట్‌గా కావచ్చు, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కావచ్చు. సో, ఏదో విధంగా మన అండర్‌టేకర్ 'బిగ్ బాస్‌లో' కనిపిస్తారని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, ఫైనల్లీ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ డేస్‌లో రోమన్ రైన్స్ రావడం, దెబ్బలు తినడం, లేదంటే వాళ్ళ పైన అటాక్ చేయడం, బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ వీక్ రాలో అంటే నెక్స్ట్ రాలో మన రోమన్ రైన్స్ రాని ఓపెన్ చేయబోతున్నారు. స్టార్టింగ్‌లోనే రాబోతున్నారు. సో, ఏదో ఒక ప్రోమో కట్ చేస్తారనమాట. సో, మన రోమన్ రైన్స్ మైక్ తీసుకొని మాట్లాడతారన్నమాట. సో, ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ రాలో అంటే స్టార్టింగ్‌లో వచ్చేదే మన రోమన్ రైన్స్ అని. ఇప్పుడు స్టార్టింగ్‌లో వస్తారంటే కంపల్సరీగా ఏదో ఒక ప్రోమో ఉంటది. సో, ఏదో కొంచెమన్నా మాట్లాడతారన్నమాట. సో, లాస్ట్‌లో వస్తే బ్రాల్ జరుగుతది. బట్ ఇప్పుడు స్టార్టింగ్‌లోనే వస్తున్నారు కాబట్టి ఏదో ఒక సెగ్మెంట్ లాంటిది జరగచ్చు అన్నట్టుగా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇది 'క్లాష్ ఇన్ పారిస్' కన్నా ముందొచ్చే ఇగ లాస్ట్ రా అన్నమాట. సో, దీంట్లో మాట్లాడకపోతే అస్సలు బాగోదు. సెగ్మెంట్ జరగాలి అండ్ దాని తర్వాత బ్రాల్ గూడా జరగాలన్నమాట. సో, అలా జరిగితేనే ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ అవుతారు. సో, లేదంటే ఇప్పుడు మొత్తం ఇగ ఇదే అన్నమాట. రావడం, కొట్టడం, కొట్టించుకోవడం, ఎళ్ళిపోవడం. సో, మొత్తం ఇదే జరుగుతుంది రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌లో. సో, చాలామంది బోర్ అయిపోయినారు. సో, నెక్స్ట్ రాలో అయితే మన రోమన్ రీన్స్ మాట్లాడబోతున్నారు. సో, అది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి ఫ్యాన్స్ అందరికీ. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.